పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెగ్గిపోడిలోని ఏపీ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన కేంద్ర సమీపంలో ఉన్న కాలువ భయంకరంగా మారింది. ఆ దారిలో ప్రయాణం చేయాలంటే వాహనదారులు భయపడుతున్నారు. రాత్రి వేళలో ప్రయాణం ఇంకా ప్రమాదకరమని అంటున్నారు స్థానికులు. కాలువకు సంబంధించి ఎలాంటి ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరగకుండా కాలువ చుట్టూ గోడ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఫారం రోడ్డుకి వెళ్ళి బోధి రిటర్నింగ్ వాళ్ళు ఆ సైడ్ రిటర్నింగ్ వాళ్ళు లేకపోవడం వల్ల యువతలకు వచ్చే జనాలందరూ కూడా ఇబ్బందికరంగా మారింది. ఫారంలోకి వెళ్ళి బోధికి కూడా ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులని కోరుచున్నాం. కావున దీనికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ దీనిపైన ఎవరున్నారో వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకుని తదుపరి చర్యలు చేయవలసిందిగా నెగ్గిపూడి గ్రామం నుంచి నేను ఉప సర్పంచ్గా కోరుకుంటున్నాను. వచ్చే దారి ఆ రోడ్డు హైవే మీద బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉండటం వల్ల టర్నింగ్ దగ్గర ఎటువంటి స్పీడ్ బ్రేకర్ ఇవ్వటం వల్ల యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతుంది. ఈ విషయమై మనకి రోడ్డు జాగ్రత్త కోసము మనకి నెగ్గిపూడి పంచాయతీ రోడ్డు నుంచి హైవే మీద నుంచి మార్కెట్ పరిశోధన స్థానానికి వచ్చే దగ్గర మనకి స్పీడ్ బ్రేకరు, అలాగే మనకి అటు కాలువకి అటు ఇటు కూడా మనకి ఫెన్సింగు, అలాగే పిల్లలు నడవటానికి సిబ్బంది నడవటానికి వీలుగా మనకి వాకింగ్ మార్కింగ్ ఇలాంటివన్నీ కూడా R&B సిబ్బంది పంచాయతీ వారు ప్రత్యేక దృష్టి పెట్టారని మా పరిశోధన స్థానం నుంచి